పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమో ఓ రకంగా మాటలు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఏమో మరో మాటలు. అంటే మొత్తం రైతు భరోసా ఆలస్యమైంది, మన్నించాలి అనేది. మరి ఇక మన్నించడం కోసం తర్వాత రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే మరి మహోత్సవాలు దేనికి, విజయోత్సవాలు దేనికి? ఇది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రభుత్వాన్ని. ఇక్కడ ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు అనేటువంటి మాట అనేటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరు గారు కదా, అసలు మొత్తం ఎంటైర్ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు వాళ్ళు పూటకో మాట, రోజుకో మాట, లేకపోతే నెలకో మాట చొప్పున ఏంటంటే మాటలు చెబుతూ మభ్యపెడుతూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప వాస్తవంగా వాళ్ళు చేసేది ఏం లేదు రాజేష్ గారు. రెండో విషయం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నటువంటి ఏదైతే నిన్న మాట్లాడుతూ చెప్పారో తెలంగాణ మీద దాడిగా మనం చూడాలి దాన్ని. ఎందుకు అని అంటే ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు వ్యవసాయం నేర్పించారు, ఆంధ్ర వాళ్ళు వచ్చి స్థిరపడ్డారు కాబట్టి ఆ తర్వాతనే తెలంగాణలో పంటలు పండినాయి, తెలంగాణలో వ్యవసాయం మొదలైందనే విధంగా ఒక బాధ్యతాయుతమైన పిసిసి అధ్యక్షుడి స్థానంలో ఉండి ఒక బానిస మనస్తత్వంతో స్టేట్మెంట్ ఇవ్వటం అనేది తెలంగాణ ప్రజలు ఖండించాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు తక్షణమే తెలంగాణ బిడ్డలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకంటే సిగ్గుమాలినటువంటి స్టేట్మెంట్ ఇంకొకటి ఉండదు. అంటే మాది ఏమి లేదు, మాకు తెలంగాణకి ఏమీ తెలియదు, మేము ఒక అమాయకులం, మాకు ఆంధ్ర వాళ్ళు తీసుకొచ్చి మాకు వ్యవసాయం నేర్పి అంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి రాకముందు, ఇక్కడ ప్రాజెక్టులు కట్టకముందు ఇక్కడ తెలంగాణ బిడ్డలు వ్యవసాయం చేయలేదు, ఇక్కడ వాళ్ళకి వ్యవసాయం చేయటం రాదు. మరి వ్యవసాయం లేనప్పుడు ఏ విధంగా తెలంగాణ బిడ్డలు బతికిందనేది మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా ఒక సిగ్గుచేటైన స్టేట్మెంట్. ఎందుకంటే నేను కూడా ఒక వ్యవసాయదారుడి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నేను కూడా వ్యవసాయం చేసిన వాడిని చిన్నతనంలో. కాబట్టి ఆంధ్ర వాళ్ళే వ్యవసాయం నేర్పారనేటువంటి స్టేట్మెంటు, నువ్వు ఆంధ్ర వాళ్ళ నువ్వు బానిసత్వం, నీ యొక్క మనస్తత్వం, కాంగ్రెస్ పార్టీ గులాంగిరి చేసినటువంటి, ఆంధ్ర పాలకులకు గులాంగిరి చేసినటువంటి నాకు ఈ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాళ్ళ చేతి చలవ వల్లనే ఈయన ఎన్ఎస్యుఐ అధ్యక్షుడైన కాంగ్రెస్ పార్టీలో. ఇంకా ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత, దశాబ్ద కాలం తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఆంధ్ర పెత్తందారులకి అనుకూలంగా మాట్లాడటం అంటే తెలంగాణ సమాజాన్ని హేళన చేయటం, అవహేళన చేయటం, కించపరచడమే, మన సంస్కృతి, మన ఔన్నిత్యాన్ని దెబ్బతీయటం అనేది నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా మహేష్ కుమార్ గౌడ్ యొక్క వ్యాఖ్యల్ని సమర్థిస్తుందా లేదా ఒకటి కాంగ్రెస్ పార్టీ ముందు బహిర్గతం చేయాలి. రెండు, మహేష్ కుమార్ గౌడ్ ఇమీడియట్గా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏదైతే నిజామాబాద్ వేదికగా ఆయన మాట్లాడాడో అక్కడే నేలకు ముక్కు రాసి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రెండు, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఇవాళ కొత్తగా మాట్లాడలే. అనేక సందర్భాల్లో ఆయన ఒక మాట అంటాం, మళ్ళీ వెనక్కి తీసుకోవటం, మిమ్మల్ని క్షమించమని చెప్పటం. ఆయనకే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఆయనకు అర్థం కావట్లేదు. ఈయన ఒకటి చెప్తాడు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, ఆర్థిక మంత్రి ఇంకోటి చెప్తాడు. ఈయన మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తాడు, ఆర్థిక మంత్రి డబ్బులు లేవని చెప్తాడు. ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటించిన ప్రకారం మేము ఇస్తామని చెప్తాడు. ఇంకో పక్కన బట్టి విక్రమార్క గారికి డబ్బులు ఉన్నాయా చూడన్నా అని చెప్తాడు.